చలాకీగా ఉండే పిల్లలు, మాట్లాడడానికి కూడా ఇష్టపడకపోవడం, ఇలాంటివి ఏమైనా మీ పిల్లల్లో మీరు చూస్తున్నారా? దీని గురించో బాధపడుతున్నట్లుగా మీకు అనిపిస్తే, పిల్లలు కొన్నిసార్లు కొట్టినందుకు తిట్టినందుకు కాదండి, వారు ఎగతాళి చేయబడినందుకు ఎక్కువగా బాధపడతారు. దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వారి బాధను ఎక్స్ప్రెస్ చేసినా సరే అర్థం చేసుకోకపోగా వారిని చూడు, వీరిని చూడు, వారు నీలా ఏడవరు, బాధపడరు అంటూ కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారా? అది పిల్లలను కేవలము బాధ పెట్టడమే కాకుండా వారిపైన వారికున్న ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే అవకాశాలు ఎక్కువ అని మర్చిపోకండి. కొందరు పిల్లలు కొట్టినా తిట్టినా లైట్ గా తీసుకుంటారు, మరికొందరు పిల్లలు సెన్సిటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి వారి నేచర్స్ ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ఆఫ్ ఎ సడన్ అకాడమిక్ అండర్ పర్ఫార్మెన్స్ కనుక మీరు చూస్తున్నట్లయితే, మొదటిగా వారిని కోప్పడకుండా రీసెంట్ గా వారిని బాధ పెట్టే విషయం కానీ, లేదా వారి మనస్సును ఇబ్బంది పెడుతున్న కారణాలు కానీ ఏవైనా ఉన్నాయేమో ప్రేమగా అడిగి తెలుసుకోవడానికి ట్రై చేయండి. నాలో ఏవైనా మార్పులు గమనిస్తున్నారా? ఉన్నట్టుండి సైలెంట్ అయిపోవడము, చలాకీగా ఉండే పిల్లలు, మాట్లాడడానికి కూడా ఇష్టపడకపోవడము, ఇలాంటివి ఏమైనా మీ పిల్లల్లో మీరు చూస్తున్నారా? దీని గురించో బాధపడుతున్నట్లుగా మీకు అనిపిస్తే దయచేసి అది నెగ్లెక్ట్ చేయకండి. ఏం జరుగుతుందో, వారెందుకు డల్ గా ఉంటున్నారు, సాఫ్ట్ గా అడిగి ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. ఇద్దరు పిల్లలు స్కూల్లో ఇంకా ఇంట్లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల నేను దేనికి పనికిరాను, నన్ను ఎవరు ఇష్టపడరు, నాకు చదువు రాదు, నేను ఒక ఫెయిల్యూర్ అన్నట్లుగా ఆలోచిస్తూ వారిలో వారే బాధపడుతూ ఉంటారు. ఇలాంటివి మీరు గమనించినప్పుడు పిల్లల యొక్క ఆత్మ గౌరవం కాపాడడం ముఖ్యమని మర్చిపోకండి. నువ్వు ఫేస్ చేస్తున్న వాటిలో నీ తప్పు లేదు, నీ విలువను ఎదుటివారి బిహేవియర్ నిర్ణయించదు అంటూ సపోర్టివ్ గా మాట్లాడండి. అలాగే స్కూల్లో వారికంటూ ఒక సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఎ టీచర్ కెన్ బీ ఎ పార్ట్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్, లేదా తన ఫ్రెండ్స్ ఆ సపోర్ట్ సిస్టమ్ లో భాగం అవ్వచ్చు. పిల్లలకి ప్రాబ్లమ్స్ లేకపోవడము భద్రత కాదు, కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు నాకు తోడుగా నిలిచి నా సమస్య ఎదుర్కొనడానికి నాకు హెల్ప్ చేసే నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా పేరెంట్స్ ఉన్నారు, నా టీచర్స్ ఉన్నారు అనే ఫీలింగ్ తీసుకురాగలిగితే దాన్ని మించిన సేఫ్ ఫీలింగ్ లేదండి. వారి వాల్యూ వారికి గుర్తు చేయండి. నేను విలువైన దాన్ని, నేను విలువైన వాడిని అనబడే ఫీలింగ్ మీ పిల్లల్లో కనుక మీరు తీసుకురాగలిగితే దెన్ దట్ విల్ బీ ద గేమ్ చేంజర్. నువ్వు ఒంటరివి కాదు, నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను అంటూ సపోర్టివ్ గా మాట్లాడుతూ వారు వారిపైన కోల్పోతున్న నమ్మకాన్ని రీబిల్డ్ చేయడానికి ట్రై చేయండి. స్కూల్లో ఎవరైనా పిల్లల్ని బాధ పెడుతున్నా, ఇబ్బంది పెడుతున్నా, ఎగతాళి చేస్తున్నా వెంటనే అది ఇంట్లో చెప్పడానికి ఇష్టపడరండి. ఎందుకంటే వారు భయపడేది వారిని భయపెట్టే వారికి మాత్రమే కాదండి. నేను చెప్పినా నన్ను నమ్మకపోతే ఎలా, లేదా ఒకవేళ నేను చెప్తే, నా సమస్య గురించి చెప్తే నన్ను వీక్ అనుకుంటారేమో, నన్ను బలహీనురాలనుకుంటారేమో అనబడే ఆలోచనలు పిల్లల మనస్సులో రావటాన్ని బట్టి వారు చెప్పడానికి ఇష్టపడకపోవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ చెప్పడానికి ట్రై చేసినప్పుడు పేరెంట్స్ చెప్పేది పూర్తిగా వినకుండా మధ్యలో ఆపేసి వారు అలా బిహేవ్ చేయడానికి నువ్వేం చేసావు అంటూ ఇంటరప్ట్ చేస్తారండి. దానితో నా పేరెంట్సే నన్ను నమ్మట్లేదు, ఇంకా టీచర్స్ ఏం నమ్ముతారు అని అటు టీచర్స్ కి చెప్పక, ఇటు పేరెంట్స్ కి చెప్పక మధ్యలో పిల్లలు చాలా సఫర్ అవుతారండి. ఇకపైన కూడా ఎలాగో నన్ను నమ్మరు కదా అనుకుని ఫ్యూచర్ లో మీతో ఏది షేర్ చేసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. సో ప్లీజ్ థింక్ అబౌట్ దేర్ ఫీలింగ్స్. వారు ఏదైనా చెప్పడానికి మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని ఇంటరప్ట్ చేయకండి. ఈ బాధలన్నీ మనసులో అలాగే ఉండిపోతే నెమ్మదిగా వారి మార్క్స్ తగ్గొచ్చు, వారి గ్రేడ్స్ పడిపోవచ్చు. కనుక వారి అకాడమిక్ పర్ఫార్మెన్స్ తో ఏది ఇంటర్ఫియర్ అవుతుంది, వారిని ఏది బాధపడుతుంది, నేనేమైనా రీసెంట్ గా పిల్లల్ని బాధ పెట్టానా అని ఒక్కసారి ఆలోచించండి. లేదా ఒకసారి వారిని ప్రేమగా అడిగి చూడండి. దెన్ యూ విల్ గెట్ యువర్ ఆన్సర్స్. Hope this helps. Follow us for more interesting updates on desirable parenting and its challenges. Thank you.